హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇవాల్టి వీడియో వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ లైఫ్ స్టైల్ అనమాట. మార్నింగ్ పనులన్నీ చకచక ఎలా పూర్తి చేశాను ఏంటనేది ఉంటుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మార్నింగ్ అయితే ఇలా చక్కగా ఇంటి ముందు ముగ్గు పెట్టానండి. అలాగే గడపను కూడా నీట్‌గా పూజిచ్చేసాను. తర్వాత వచ్చేసి రైస్ కడిగి పెట్టేసానండి. ఇంకా బియ్యం నానుతుంటాయని. అలాగే నిన్న నైటు ఇడ్లీ పిండేసాననమాట. ఇడ్లీ పిండి అయితే ఇప్పుడు ఒకసారి మొత్తం కలిదిప్పేసి కొంచెం అయితే ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి అయితే తీస్తానండి. ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఇప్పటికి ఇడ్లీ వేయాలి కదా! దానికోసం ఇంకొక చిన్న గిన్నెలోకి కొంత పిండి అయితే తీసుకుంటానండి. ఇప్పుడు ఇడ్లీ వేయడానికి సరిపడా ఇడ్లీ పిండైనా, దోస పిండైనా సరే అండి. ఒకరోజు నైట్ అంతా అలానే ఉంచేస్తాను. మరుసటి రోజు మార్నింగే ఇలా ఫ్రిడ్జ్‌లో పెడతాననమాట. అంటే నేను మార్నింగ్ పిండేయనండి. ఎప్పుడైనా సరే నైటు పిండి అనేది రుబ్బి పెట్టుకుంటాను. నైట్ అంతా అలానే ఉంచేస్తాను. చెప్పాను కదా! మార్నింగ్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాననమాట. మనం డైలీ గనక పిండిని రుబ్బుకున్నట్టయితే ఈవినింగ్ వరకు అలా ఉంచేసి ఈవినింగ్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. ఒకరోజు అలా మనం ఒక నైట్ ఉంచేసామంటే పిండి అనేది చక్కగా పులుస్తుందనమాట. అందుకని ఇక్కడైతే ఇంకా వేడి నీళ్ళని పెట్టేశాను. అలాగే మా వారికి కాఫీ కలుపుదామని పాలు పెట్టేశాను. ఇక్కడైతే నేను కొన్ని హనీ వాటర్ అయితే కలుపుకొని తాగుతున్నాను. అలాగే పిల్లలకు కూడా కలిపిచ్చేసానండి. ఇంకా మా వారికి కాఫీ కూడా కలిపిచ్చేసిన తర్వాత కర్రీ చేద్దామని ఇక్కడ బంగాళాదుంపలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. వాటర్లో వేసాను. తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు ఇవైతే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు చట్నీ చేద్దామని ఒకటేసారి చట్నీ చేసిన తర్వాత స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాంలే అన్నట్టుగా ఇంకా చట్నీ అయితే చేస్తున్నానండి. ఈరోజు పుట్నాల చట్నీ అయితే చేస్తున్నాను. 2, 3 పచ్చిమిరపకాయలు అయితే తుంచేసాను. అలాగే ఈ శనగపప్పు అనమాట, పుట్నాల పప్పు అంటాం కదా, అవి తీసుకొని కొంచెం చింతపండు అయితే వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఇంతేనండి, సింపుల్. ఇవి వేసేసిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. కొన్ని వాటర్ పట్టుకొని ఇదిగో ఇలా. ఇప్పుడు దీన్నైతే మనం పోపు పెట్టేసుకుందాము. ముందుగా చిన్న బాండీలో కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి పోపు దినుసులు అలాగే కరివేపాకు, ఎండుమిర్చి వేసామంటే పోపు చక్కగా ఎగుతుంది. నిజం చెప్పాలంటే నాకు ఈ మధ్య చాలా బద్ధకంగా ఉందండి బాబు. నేను అంతకుముందు 20 నిమిషాలు, 22 నిమిషాలు, 25 నిమిషాలు కూడా వ్లాగ్ షూట్ చేసుకొని, ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ చెప్పాను. ఇప్పుడు జస్ట్ ఒక 10, 15 నిమిషాలు వీడియో చేయటానికి వామ్మో! ఇంత టైమా అనిపిస్తుందనమాట. అందరూ అనుకుంటారు రెగ్యులర్‌గా వ్లాగ్సే కదా! ఏముంది చేసే పనులు చూపించడమే కదా అని. ఇది చేసేది చూపించేది కాదండి బాబు లెక్క. మనం దీన్ని షూట్ చేసుకోవటం, దాన్ని ఎడిటింగ్ చేసుకోవటం, దానికి వాయిస్ ఓవర్ ఇవ్వటం ఇదంతా పెద్ద సమస్య అనమాట. నాకు ఈ మధ్య బద్ధకం అయితే మామూలుగా లేదు. ఒక్క వీడియోని నేను అంతకుముందు చెప్పాను కదా 20, 25 నిమిషాలు కూడా పెట్టాను. ఇప్పుడైతే జస్ట్ ఒక 15 నిమిషాలు కూడా అమ్మో! ఇంత టైమా అని వీడియోనైతే ఎక్కువ స్పీడ్ పెంచేస్తున్నాననమాట. అమ్మో! ఇంత టైమా అనైతే అనిపిస్తూ ఉంది. ఎడిటింగ్‌లో చాలా వరకు కట్ చేసేసి ఫాస్ట్‌గా పెట్టేస్తున్నాననమాట. ఒక 10 నిమిషాలు చాలులే, 11 నిమిషాలు చాలులే, ఇంకెంతకంటే ఎక్కువ వద్దు. ఎంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేను. ఇంతకంటే ఎక్కువ నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేను అనుకుంటా. చాలా బద్ధకంగా తయారయ్యాననమాట. నాకు అసలు అమ్మో! నేనేనా అసలు అంత సేపు వీడియో మొత్తం ఎడిటింగ్ చేసుకొని, నాకైతే ఎడిటింగ్ కొంచెం అలవాటైన తర్వాత పర్లేదు కానీ స్టార్టింగ్‌లో ఎడిటింగ్ చేయటం రానప్పుడైతే ఒక్క వీడియోకి నాకు 4, 5 గంటలు పట్టిందనమాట. చాలా టైమే పట్టేది. ఇంకా నేను ఎడిటింగ్ గురించి చాలా నేర్చుకోవాలండి. ఎడిటింగ్ పూర్తిగా రావట్లేదు. అంటే మామూలుగా వీడియో క్లిప్స్ యాడ్ చేసి అవసరం లేని క్లిప్స్ తొలగించడం ఇట్లా సింపుల్ ఎడిటింగ్ వచ్చేసింది. కానీ కొంచెం హార్డ్‌గా ఉంటుంది కదా ఎడిటింగు. అదంతా నేర్చుకోవాలనమాట. ఎడిటింగ్ ప్రాసెస్ ఇంకా చాలా ఉంటుందండి. అదంతా నేర్చుకోవాలి. ఎడిటింగ్ పూర్తిగా వస్తే మనకి ఎలాంటి కంటెంట్ అయినా, ఎలాంటి వీడియోలైనా చాలా చక్కగా సులభంగా ఎడిటింగ్ చేసుకోగలుగుతాము. ఫస్ట్ అయితే ఎడిటింగ్ గురించి నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా సరే ఒక మంచి కంటెంట్ తీసుకొద్దాం అబ్బా అని అయితే అనుకుంటున్నాను. కాకపోతే ఏది చేయాలి, ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాననమాట. త్వరలోనే ఒక మంచి కంటెంట్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో తీసుకొద్దామని అయితే అనుకుంటున్నాను. మీలో కూడా ఎవరైనా ఉంటే ప్లీజ్ అబ్బా ఇలాంటి కంటెంట్ చేయి స్వప్న అని మీకు ఏదనిపిస్తే అది, ఇది నువ్వు చేయగలవు స్వప్న, ఇలాంటి కంటెంట్ చెయ్యి అని మీకు ఏదైనా అనిపిస్తే ప్లీజ్ నాకు అది కామెంట్ చేయండి. నేను కూడా చేయటానికి ట్రై చేస్తాను. చేయగలను అని అయితే అనుకుంటే ఏమంటారు, చేస్తారు కదా! ఓకే అండి. నేను ఈ మధ్య
చెప్పాను కదా, రెగ్యులర్గా వ్లాగ్స్ కూడా ఎక్కువగా షూట్ చేయలేకపోతున్నాను. వ్లాగ్స్ కూడా కంటిన్యూగా ఇవ్వలేకపోతున్నాను. అదేవిధంగా నాకు ఈ మధ్య లైవ్ కూడా ఇస్తూ ఉన్నాను కదండీ, లైవ్ కూడా కొంచెం తగ్గించేసాననమాట. లైవ్ కూడా ఇవ్వలేకపోతున్నాను. అందరూ అనుకుంటారు కానీ ఏదో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారని. లైవ్ ఇవ్వటం కూడా అంత ఈజీ అయితే కాదండి బాబు. పొద్దుగూకులు కంటిన్యూగా మాట్లాడుతూనే ఉండాలి. గంటైనా 2 గంటలైనా వచ్చిన కామెంట్స్ అన్నీ చదువుతూనే ఉండాలి. అందులో మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, అవి రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా మనకి కళ్ళకు కూడా చాలా ప్రాబ్లం అనమాట. అంతసేపు మనం స్క్రీన్ పైన చూస్తూ ఉన్నామంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీళ్ళకేం పని లేదా పాట లేదా అనుకుంటూ ఉంటారు. ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయో తెలుసా. అన్నీ వస్తాయని తెలిసి కూడా ఎందుకు స్వప్న చేయటం, మరి అవసరమా అని అయితే మీకు అనిపించవచ్చు. ఇంట్రెస్ట్ అబ్బా అంతే. ఏదైనా ఒకటి మనకి ఇంట్రెస్ట్ ఉండి అలవాటు ఇది చేయాలి అనుకున్నామంటే దాన్ని వద్దనుకున్న ఆపలేమన్నమాట. కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, అందుకే నేను ఇక్కడి వరకు కూడా రాగలిగాను. నేను వీలైనంత వరకు ఎప్పుడూ కూడా ఇంట్రెస్ట్ ఉండటం వల్లే వీడియోస్ కూడా రెగ్యులర్గా చేస్తూనే ఉన్నానండి. ఎక్కడ కూడా ఎప్పుడు ఆఫ్ చేయను. ఎప్పుడన్నా హెల్త్ బాగాలేనప్పుడు తప్పించి మిగతా రోజుల్లో ఎప్పుడు కూడా రెగ్యులర్గా నా వీడియోస్ వస్తూనే ఉంటాయి. చెప్పాను కదా, నేను ఒక మంచి కంటెంట్ అయితే ఆలోచిస్తానండి. ఒక మంచి కంటెంట్ తోటైతే మీ ముందుకు వస్తాను. నా రొటీన్ లైఫ్ స్టైల్ ఎంతమంది ఇష్టపడుతున్నారో తెలియదు కానీ నేను ఈసారి మంచి కంటెంట్ తీసుకొస్తాను. అది మాత్రం మీలో ప్రతి ఒక్కరికి నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. నేను అనుకునేది కాకుండా మీకు కూడా ఇలాంటి వీడియోస్ చేసి నువ్వు చేయగలవు అని మీకు అనిపించినవి కూడా ఇవన్నీ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను కూడా ఆలోచిస్తాను. నేను చాలానే అనుకుంటున్నానండి, కాకపోతే ఏది చేయలేకపోతున్నాను అనమాట. నేను ఆలోచిస్తూ ఇప్పుడున్న ఈ కంటెంట్ని కూడా మిస్ చేసుకున్నానంటే ఛానల్ డౌన్ అయిపోతూ ఉంటుందని నేను ఇంకా నా రొటీన్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. మనం ఇలా ఆలోచించుకుంటూ చేసేదాన్ని వదిలేసి ఏం చేయాలా ఏంటని ఆలోచించుకుంటూ కూర్చున్నామంటే మనకి ఇది కూడా ఉండదన్నమాట. ఈ రీచ్ కూడా మనం అవ్వలేము. నేను ఇక్కడ వరకు వచ్చి ఛానల్ని మౌనిటైజేషన్ వరకు తీసుకొచ్చుకున్నానంటే నా డైలీ నేను వీడియోలు అనేవి పోస్ట్ చేయటమేనండి. వీడియోలు పోస్ట్ చేయటం అంటే అంత ఈజీ అయితే కాదు, తెలుసు కదా. రెగ్యులర్గా వీడియోలు అనేవి షూట్ చేసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇందులోనే చాలా కష్టం ఉంటుందండి బాబు. ఈ కష్టం అంతా మనం ఎడిటింగ్లోనే మనం వీడియోలో చేసే పని ఒక కష్టం అయితే వీడియో షూట్ చేసుకోవటం అయిపోయిన తర్వాత ఉండే కష్టం వేరే ఉంటుందన్నమాట. ఇదంతా కూడా చూసే వాళ్ళకి సింపుల్గా అనిపిస్తూ ఉంటుంది, కానీ చేసే వాళ్ళకే తెలుస్తుంది అందులో ఉండే కష్టం ఏంటనేది. ఏమంటారు? మీలో ఎవరైనా యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారు ఏంటనేది. చాలామంది అడుగుతూ ఉన్నారు, అక్క వీడియోస్ చేయటం బెస్టా లేకపోతే లైవ్ ఇవ్వటం బెస్టా అని. నాకు తెలిసి లైవ్ ఇవ్వటమే బెస్ట్ అని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే లైవ్కి అయితే ఎక్కువ రీచ్ వస్తుంది అబ్బా, ఎక్కువ సబ్స్క్రైబర్స్ కూడా వస్తూ ఉన్నారు. వీడియోలకి అయితే చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువ వస్తూ ఉన్నారు. లైవ్ ద్వారానే చాలా ఛానల్స్ ఒక్క నెలలో మౌనిటైజేషన్ అయిపోయిన ఛానల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. వీడియోస్ అయితే దాదాపు 6 months 5 months వీడియోస్ పెట్టామంటే రీచ్ వస్తుంది, లేకపోతే చాలా తక్కువ అండి. ఎవరికో అదృష్టం బాగున్న వాళ్ళకి మాత్రమే 3 months 6 monthsలో సక్సెస్ అయిపోతారు వీడియోలు పెట్టడం వల్ల. ఇంకా షార్ట్ వీడియోలో లాంగ్ వీడియోలో అంటారు. మీ ఇంట్రెస్ట్ అండి, మీకు ఓపిక అనమాట. మీరు ఎలాంటి వీడియోలకి ఇంట్రెస్ట్ చూపుతున్నారో అలాంటి వీడియోలు అయితే చేసుకుంటూ పోండి. అంతేకాకుండా వీడియోలు అనేవి రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉండండి. కొంత రీచ్ అంతవరకు రీచ్ వచ్చిన తర్వాత మనం ఒక రోజు 2 రోజులు మిస్ చేసినా ఏమవ్వదు, కానీ ఇప్పుడు మిస్ చేసుకున్నామంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ మంచి రీచ్ ఉండే కంటెంట్ అయితే పర్లేదండి. ఇలా రొటీన్ వ్లాగ్స్ ఇట్లాంటివి పెట్టే వాళ్ళ సంగతి గురించి అయితే నేను చెప్తున్నాను అనమాట. ఇలాంటి కంటెంట్ తీసుకున్న వాళ్ళు రెగ్యులర్గా వీడియోలు అనేవి పోస్ట్ చేస్తూ ఉంటేనే బెస్ట్. ఎందుకంటే చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఈరోజు వీళ్ళు ఏం చేశారు ఏంటి వీళ్ళ గురించి తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను కొన్ని వ్లాగ్స్ అనేవి ఫాలో అవుతాను. వాళ్ళ వీడియో రాకపోతే ఏంటి ఈరోజు వీడియో పెట్టలేదని నాకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే మన వీడియోలు చూసే వాళ్ళకి మన వీడియోలు చూసే ఆడియన్స్ కూడా అలా అనిపిస్తూ ఉంటుంది కదా. అప్పుడు మనం రెగ్యులర్గా వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా కొంచెం హ్యాపీగా ఉంటూ ఉంటుంది అనమాట. ఓకే అండి, నేను మీతో మాట్లాడుతూ ఏమేం పనులు చేశాను ఏంటనేది మొత్తం మిస్ చేశాను అనమాట చెప్పటం. ఇంకా మీరు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు కదా, ఇంక వివరించి చెప్పని ఏముందులండి. చట్నీ తాలింపు వేసిన తర్వాత ఆలూ ఫ్రై అయితే చేసేసాను. తర్వాత బాక్సులు పెట్టేశాను, మా వారికి ఇచ్చాను. పిల్లలకి
మా వారికి ఇడ్లీ పెట్టాను, తిన్నారు. ఇంక వాళ్ళని స్కూల్ దగ్గర దింపేసి వచ్చేసిన తర్వాత ఇల్లంతా ఒకసారి ఊడ్చేసి, బెడ్‌షీట్స్ మడతేసి, టవల్స్ అన్నీ ఆరేసి, అలాగే బట్టలు కూడా ఉతికేసానండి. ఇంకా బట్టలు కూడా ఇప్పుడు అయితే తీసుకొచ్చి ఆరేస్తున్నాననమాట. పనులన్నీ ఇలా చకచకా అయితే పూర్తి చేసుకుంటూ ఉన్నానండి. ఓకే అండి. ఏదైనా సరే మనం ఒకటి స్టార్ట్ చేయకుండా ఉండాలి. స్టార్ట్ చేసిన తర్వాత మంచి కానీ, చెడు కానీ మనం ముందుకు వెళ్తూనే ఉండాలనమాట. మంచొచ్చినా, చెడెదురైనా ఏదైనా సరే మనం బాగా అభిమానించే వాళ్ళున్నా, బాగా తిట్టేవాళ్ళు ఉన్నా, ఇద్దరిని లైట్ తీసుకొని ముందుకెళ్తూ ఉంటేనే బెస్టు. ఒకళ్ళు మనల్ని అభిమానించారనగానే పొంగిపోయి ఎంతో సంతోషపడకూడదు. ఒకళ్ళు మనల్ని తిట్టిన విషయం తెలియగానే ఎంతో బాధతో కుంగిపోకూడదు. రెండిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ నిలబడగలిగితేనే మనం సక్సెస్ అనేది సాధించగలుగుతాము. నాకు తెలిసింది, నాకు అనిపించింది మాత్రమే చెప్తున్నానండి. అందరూ ఇలానే ఉండాలి, ఇలానే చేయాలి, ఇలానే చేయండి అని అయితే నేను అనట్లేదు. అంటే నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేస్తున్నాననమాట, అంతే. దీని గురించి మీరేమనుకుంటున్నారు ఏంటనేది కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను ఇక మీదట రెగ్యులర్ వ్లాగ్స్ చేయాలా? లేకపోతే లైవ్ ఇద్దామని అయితే ఆలోచిస్తూ ఉన్నాననమాట. ఇదైతే కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంది. నా వ్లాగ్స్‌కైతే రీచ్ అస్సలు లేదండి. మొత్తం తగ్గిపోయింది. కుకింగ్ వీడియోస్ పెట్టినా కానీ చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. డైలీ రొటీన్ వ్లాగ్స్ పెట్టినా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఇక ఏం చేయాలో అర్థం కావట్లేదు. సబ్స్క్రైబర్స్ అయితే అస్సలు పెరగట్లేదనమాట. ఎక్కడున్నోళ్ళు అక్కడే ఉండిపోయారు. ఇది ఇలా ఉంటే చాలామంది యూట్యూబ్ నుంచి మనీ వస్తున్నాయా, ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందా అని అయితే అడుగుతూ ఉన్నారండి. మనకి యూట్యూబ్ నుంచి మనీ రావాలంటే మినిమం ఒక 30K వ్యూస్ అన్నా పోవాలండి బాబు. మినిమం ఇన్ని వ్యూస్ అన్నా వెళ్తేనే మనకి యూట్యూబ్ నుంచి మనీ అయితే వస్తుంది. ఈ వచ్చే చిన్న చిన్న వ్యూస్ దేనికి పనికిరావండి. నిజం చెప్తున్నాను. మనకి ఒక 35K వ్యూస్ అన్నా వస్తే అప్పుడు కొంత అమౌంట్ అనేది వస్తుంది. ఇప్పటి వరకు అయితే నాకు రాలేదు. యూట్యూబ్ నుంచి మనీ వస్తే ఖచ్చితంగా ఒక వీడియో చేసి పెడతాను. ఓకేనా? ఓకే అండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బై.